రైట్ ఇస్మాయిల్ అసెంబ్లీ వేదికగా ఒకవైపు కామినేని శ్రీనివాస్ మరోవైపు బాలకృష్ణ ఇద్దరు చెప్పినటువంటి అబద్ధాలకు చిరంజీవి మూడో వ్యక్తి అయినటువంటి చిరంజీవి ఎలాంటి ఆన్సర్ ఇచ్చారు? ఈశ్వర్ ఈ మొత్తం చిరంజీవి ప్రెస్ నోట్ ఉందో అది మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత సత్యం ఏంటిది అబద్ధం ఏంటిది అనేది చాలా క్లియర్ తెలిసిపోతుంది. ఈరోజు డేట్తోని ఇది పత్రికా ప్రకటన. సెప్టెంబర్ 20న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడినటువంటి మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ అంటూ ఆయన అంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవనన్నట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చూశాను. చిరంజీవి గారు చెప్తున్నారు బాలకృష్ణ ఎంత వ్యంగ్యంగా మాట్లాడిందనేటువంటిది చిరంజీవి మాటలు. ఇది మెగాస్టార్ చిరంజీవి మాటలు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఆయన ఎటువంటి రాజకీయ పార్టీలో ఇప్పుడు లేరు. ఆయన చాలాసార్లు ఇది ప్రకటన చేసిన తర్వాత చెప్తున్నటువంటి మాట. కంటిన్యూషన్లో ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాసు, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు మీతో 1-to-1 కలుస్తారని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు మీతో ముందు 1-to-1 కలుస్తారని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ఇది చిరంజీవి చెప్తున్నటువంటి మాట. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను టీవీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. నేనప్పుడు 10 మంది వస్తానని చెప్తే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను, ఆయన అందుబాటులోకి రాలేదు. ఇది చూడండి ఒకసారి. అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను, ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమ ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమ ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్స్ రేట్ పెంచడమే కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యంతోనైనా నా సహజ సిద్ధమైన ధోరణినే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఇట్లు చిరంజీవి. ఇది ఈశ్వర్ ఆయన 3 పేజీల లేఖ ఏదైతే ఈరోజు విడుదల చేశారో పత్రికా ప్రకటన అనుకోవచ్చు. ఈశ్వర్ రైట్. దీని ద్వారా వీళ్ళు ఇంతకాలం చెబుతున్నది అబద్ధం అన్న విషయం తేలిపోయిందా? డెఫినెట్గా చాలా క్లియర్గా ఇందులో ఎక్కడ కూడా చాలా ఒక చివరి మాట మనం చూడొచ్చు. ఇక్కడ మాట్లాడినటువంటిది నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణితోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలో మాట్లాడతానన్నారు. ఇంకా ఎక్కడ చిరంజీవిని అవమానించింది, ఎక్కడ చిరంజీవి గద్దించింది అంటే ఒక అసెంబ్లీలో జరిగినటువంటి ఒక అబద్ధాల కట్టుకథలు ఈరోజు చూసుకుంటే మనం చూడొచ్చు. ఒక గౌరవమైనటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి కట్టుకథలని చాలా స్పష్టంగా, చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఈరోజు చిరంజీవి గారు విడుదల చేసినటువంటి ఈ లేఖతో ఇన్ని రోజులు వండి వారుస్తున్నటువంటి అన్ని అబద్ధాలు అనేటువంటి చాలా స్పష్టంగా తేలిపోయింది. ఈశ్వర్ రైట్. చిరంజీవి గారైనా ఆలస్యంగా స్పందించారు. ఆయన ఎప్పుడో స్పందించాల్సింది, సరే ఆలస్యం అయింది, ఇప్పటికైనా నిజం బయటికి చెప్పారు ఆయన. రెండో విషయం,
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినటువంటి మిగతా హీరోలు కూడా ఇప్పటికే ఆలస్యమైనా సరే వాస్తవాలేంటో వాళ్ళు కూడా పత్రికా ప్రకటన విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందనుకుంటారా? ఎందుకంటే ఏమైనా చెప్పనివ్వండి, వాస్తవం ఏం జరిగిందనేది వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళకి ఆ అధికారం ఉంది, ఆ హక్కు ఉంది, వాళ్ళకి ఆ స్వాతంత్రం ఉంది. ఈ విషయానికి సంబంధించి చూసుకుంటే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరూ అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ వాళ్ళను నడిపించారని, అవమానించారని, వాళ్ళతో రిక్వెస్ట్ చేయించుకున్నారని. ఇక్కడ చాలా స్పష్టంగా చిరంజీవి చెప్తున్నటువంటి మాటలు చూసుకుంటే ఆయన ఆప్యాయంగా సాధారణంగా నన్ను ఆహ్వానించారు, 1-to-1 కలిశారు, ఆప్యాయంగా లంచ్ చేయించారు. ఆ తర్వాత మేము చాలా డిస్కస్ చేశాము, ఇండస్ట్రీకి మీకు గ్యాప్ వస్తుందనేటువంటి అనుకుంటున్నారు కాబట్టి మేమందరం వచ్చి కలుస్తామన్నారు. ఆ తర్వాత పేరునానితో ఫోన్ చేయించారు, అందరినీ పిలిచారు. 5 కోవిడ్ ఉంది కాబట్టి 5 వస్తే బెటర్ అంటే, లేదు 10 మంది వస్తారంటే ఓకే అన్నారు. అక్కడ బాలకృష్ణ కోసం ట్రై చేస్తే బాలకృష్ణ కోసం చిరంజీవి ట్రై చేశారు, ఆ తర్వాత జెమినీ కిరణ్తో ట్రై చేయించారు. బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు. బాలకృష్ణను ఇన్వైట్ చేయలేదు అనేటువంటి మాట ఈరోజు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చెప్తున్నటువంటి మాట. సో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి అనేటువంటిది ఈ చిరంజీవి ఇచ్చినటువంటి లేఖతో, ఆలస్యంగా వచ్చినటువంటి ఈ లేఖతోనైనా కానీ కనీసం ఇప్పటికైనా స్పష్టమవుతుంది. ఇప్పుడు ప్రజలందరూ, తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇన్ని రోజుల నుంచి ఎవరు ఎన్ని విధాలుగా అబద్ధాలు ఆడారు, ఎన్ని విధాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కారు అనేటువంటిది ఈ లేఖ చూస్తే చాలా స్పష్టమైపోతుంది. ఏంటి ఇతను ఈ కామినేని శ్రీనివాస్ ఎందుకు ఈ సందర్భాన్ని తీసుకొచ్చారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు? గతంలో ఇదే కామినేని శ్రీనివాస్ గారు పార్క్ హైత్ హోటల్లో నిమ్మగడ్డను రహస్యంగా కలిసినటువంటి వీడియోలు బయటకు వచ్చాయి. ఆయన ప్రజాస్వామ్యం గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నిన్నటి నుంచి ఇవాల్టి వరకు, నిన్న కూడా చూసాం, ఈరోజు చూసాం. డెఫినెట్గా మనం కామినేని శ్రీనివాస్ గురించి ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో ఆయన ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఆయన ఫిలాసఫీ ఏంటిది, ఆయన ఎవరి కోసం పనిచేస్తారు, ఏ వర్గం కోసం పనిచేస్తారు అనేటువంటివి పక్కన పెడితే డెఫినెట్గా ఈరోజు వచ్చినటువంటి సందర్భం ఏంటిది, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాక్టివిస్టులను ఏ విధంగా అణచివేయాలి అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉండకూడదు అంటే, నిజాలు బయటికి రాకూడదు, ఎవరు క్వశ్చన్ చేయకూడదు అనేటువంటిది గౌరవ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సెషన్లో అది తీసుకొస్తూ ఎక్కడా లేని విధంగా ఇక్కడికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి చెప్తాను అని ఆయన ఈ అబద్ధాలన్నీ కూడా చెప్పారు. అబద్ధాలని పదే పదే నేను ఎందుకంటున్నానంటే చాలా క్లియర్గా చిరంజీవి చెప్తున్నారు. బాలకృష్ణ కూడా ఒక ఇంతగా మాట్లాడుతూ అక్కడ ఎవరు గట్టిగా అరవలేదని చాలా వ్యంగ్యంగా మనం చూడొచ్చు. చిరంజీవి గారు కూడా ఈరోజు లేఖలో అన్నారు, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవడన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. డెఫినెట్గా ఈరోజు ఏ విధంగా అక్కడ ఎందుకు బాలకృష్ణ ఎందుకు రియాక్ట్ అయ్యాడు అంటే, ఒక విధంగా చిరంజీవిని చిన్నగా చేసేటువంటి ప్రయత్నం జరిగింది. చిరంజీవి పెద్ద వ్యక్తి కాదు అనేటువంటిది బాలకృష్ణ ఈరోజు అసెంబ్లీ వేదికగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం డెఫినెట్గా వ్యక్తం ఉంది. అందుకోసమే ఈరోజు చిరంజీవి విదేశాల్లో ఉన్న హుటాహుటిన ఈరోజు లేఖ విడుదల చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. బట్ డెఫినెట్గా అబద్ధాలు అనేటువంటివి ఎల్లకాలం ఉండవు, చాలా వేగంగా విస్తరిస్తాయి, వేగంగా అందరి దగ్గరికి వెళ్తాయి. కానీ ఎల్లకాలం అది అబద్ధం లాగానే ఉంటుంది. దానికి ఖచ్చితంగా విలువేంటిది అనేటువంటిది రుజువైపోయింది ఈరోజు. ఈశ్వర్. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.